హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అది వచ్చేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను, అర్ధ కేజీ సైడ్లో పెట్టుకున్నాను వచ్చేసి. తర్వాత వచ్చేసి దానికి ఏమేమి ఐటెం కావాలో చెప్తాను. 4 మిర్చి తీసుకున్నాం, అల్లం వెల్లుల్లి, సొంటె తెల్లగడ్డలు తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనా తీసుకొని వచ్చేసి పుదీనా ఇవన్నీ ఆ ఐటమ్ అంతా వచ్చేసి మిక్సీ జార్లో బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. సైడ్లో పెట్టుకున్న తర్వాత వచ్చేసి 4 ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ఆయిల్లో వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని బాగా అంటే గోల్డ్ రౌండ్లో వచ్చేసరికి అలా వేయించాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించిన తర్వాత మనము ఆ ఆయిల్లో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, జింజర్గా అది అల్లం వెల్లుల్లి అంతా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసుకొని వచ్చేసి దీంట్లో వేసేయాలి. వేసి బాగా కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలన్నమాట. లేకుంటే పచ్చివాసన ఉంటే ఒకలా స్మెల్ వస్తుంది కదా, అందుకోసం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత వచ్చేసి చూసుకోవాలి కొంచెం అది డ్రై అయిందా లేదా అని. అది ఫుల్గా డ్రై అయితేనే మనం మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని నేను చూపించలేదు, అంతా స్కిప్ చేసినాను, లాంగ్ వీడియో అవుతుందని. 2 విజిల్స్ చాలు. 2 విజిల్స్ పెట్టిన తర్వాత చికెన్ పలావ్ రెడీ. అదేనండి చికెన్ పలావ్ వచ్చేసి. ఇంకా కొంచెం వచ్చేసి నేను మా బాబుకి కబాబ్ చేసుకున్నాను. కబాబ్ పౌడర్, ఇంకా వచ్చేసి దాంట్లో జింజర్ పేస్ట్ వేసి కరివేపాకు వేసినాను. కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం రైస్ ఫ్లోరు, అవన్నీ వేస్తేనే టేస్ట్గా బాగుంటుంది. అందుకే ఎప్పుడు వేసినా కానీ కార్న్ఫ్లోర్ వేస్తాను, రైస్ ఫ్లోర్ వేస్తేనే బాగా టేస్ట్ కుదురుతుంది. బాగా కలిపి కొంచెం కబాబ్ మసాలా కూడా వేసుకోవాలి. కబాబ్ మసాలా వేస్తేనే టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. అందుకోసం కబాబ్ మసాలా అన్నీ వేయాలి. వేసి కొంచెం 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లెమన్ ఒకటి పిండండి, లెమన్ పిండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వచ్చేసి ఇది డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకొని తర్వాత అయిన తర్వాత వచ్చేసి సైడ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత కబాబ్ రెడీ అయిపోయింది. సండే మా బాబుకి కబాబ్ ఇష్టం కాబట్టి నేను కబాబ్ చేస్తానండి. ఇంకా కొంచెం ఇదే కబాబు క్రిస్పీగా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. మా అబ్బాయికి చాలా ఇష్టము కబాబ్ వచ్చేసి. అందుకే నేను సండే కబాబ్ ఖచ్చితంగా చేసి పెడతాను మా అబ్బాయి కోసం. చూడండి ఎంత బాగా వచ్చిందో కబాబు. ఇంకా కొంచెం వచ్చేసి కర్రీ కూడా చేసినాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. కర్రీ కూడా కబాబ్ మాత్రం ఎక్సలెంట్. ఎప్పుడు కబాబ్ చేసినా చాలా బాగా కుదురుద్ది, బాగా వస్తుంది కూడా. ఫ్రీ అరవద్దు. ఇంకొచ్చేసి కొంచెం చికెన్ ఉంటే దాన్ని కర్రీ చేసినాను. ఇది కర్రీ. లాస్ట్లో కొంచెం కర్రీ చేసినాను, కొంచెం తీసి. అంత పలావ్కి ఇంకా కబాబ్ మాత్రమే సరిపోయింది. ఇది ఒక రొంత, లాస్ట్లో ఒక రొంత కర్రీ చేసిన. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. చికెన్ కర్రీ అంటే మామూలుగా కడిగి మసాలా అంటే చెక్క, మగ్గ, తెల్లగడ్డ, ధనియాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి పొడి కొట్టుకుంటాను. తర్వాత వచ్చేసి టమాటా, ఆనియన్ వచ్చేసి నూనెలో ఫ్రై చేసుకొని చికెన్ వచ్చేసి వేసేసి ఫ్రై చేస్తాను. అంతే. థ్యాంక్ యూ.